ఎవ్రీవన్. ఈరోజు మా స్వీటీ తాండవ నృత్యాంజలి సాంగ్కి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇంట్లోనే. దానికి రిలేటెడ్ గెట్ రెడీ విత్ మీ అండ్ డ్యాన్స్ వీడియో ఈ వీడియోలో ఉంది. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ శాండీ. ఈ డ్యాన్స్ కోసం శారీని క్లాసికల్ స్టైల్లో డ్రేప్ చేయడం జరిగింది. ఈ డ్రేపింగ్ నార్మల్ శారీలానే ఉంటుంది, కాకపోతే కొంచెం పైకి కట్టుకోవాలన్నమాట. అందులో చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువ టక్ చేసేసి మనం నార్మల్ శారీ లాగానే అన్ని ప్లీట్స్ పెట్టేసుకొని పళ్ళు పెట్టుకొని, పళ్ళు కొంచెం పెద్దది తీసుకోవాలి. పెద్దది తీసుకొని నడుము చుట్టూ 2 times రోల్ చేసి పళ్ళుని కొంచెం ఫ్రంట్కి కుచ్చులాగా వదలాలన్నమాట. సో అలా కడితే డ్రేపింగ్ పూర్తయిపోతుంది. డ్రేపింగ్ వీడియో అయితే యాడ్ చేయలేదు. సో లిటరలీ మాకు 2 hours పట్టింది తన్ని శారీ డ్రేప్ చేయడానికే. సో చాలా కష్టమైపోయింది. డ్యాన్స్ చేసేది జస్ట్ 5 minutes అయినా దానికి ముందు గెట్ రెడీ విత్ మీ చేయడానికే చాలా టైం పట్టింది. అంటే గెట్టింగ్ రెడీ ఫర్ ద డ్యాన్స్ అనేది చాలా టైం టేకింగ్ అనమాట. సో ఆఫ్కోర్స్ ఎవరికైనా అంతే. స్టేజ్లో ఇచ్చే ఒక 10 minutes పర్ఫార్మెన్స్ కోసం ఎంతో ఎప్పటి నుంచో రెడీ అవుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. నెక్స్ట్ అయితే హెయిర్ సెట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నా థాట్ అయితే హెయిర్ లీవ్ చేద్దాం అనిపించింది, బట్ మా ఫ్యామిలీ వాళ్ళకి తనకి జడేస్తే బాగుంటుంది ఈ శారీ మీద అనిపించింది. సో జడ వేయడానికి తనకి హాఫ్ పోనీ పెట్టి పైన అల్లేసి కింద కూడా ఫుల్గా అల్లేసి బ్యాండ్ పెట్టేసామన్నమాట. సో కంప్లీట్గా జడ అయితే రెడీ అయిపోయింది. తన లుక్ లీవ్ చేస్తే బాగుండేదా జడలో బాగుందో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ మా స్వీటీ మేకప్ టర్న్ వచ్చింది. సో సింపుల్ మేకప్ అనమాట, ఏం లేదు, జస్ట్ ఫౌండేషన్ అప్లై చేసి జస్ట్ లైట్గా కాజల్ అండ్ ఐలైనర్ పెట్టేసుకుని రెడీ అయిపోతుంది. సో తనంతటి తనే రెడీ అయిపోతుంది సింపుల్గా. ఇవి జస్ట్ బేసిక్ మేకప్ కిట్ అనమాట. తను రెగ్యులర్గా యూస్ చేయదు. ఇలా అకేషనల్లీ ఏమైనా డ్యాన్సెస్ ఉన్నా లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా జస్ట్ అలా టచ్అప్ చేసుకుంటుంది అనమాట, అంతే. ఇక్కడ ఐ షాడో కూడా లైట్గా అప్లై చేస్తుంది అనమాట. సో డ్రెస్ మ్యాచింగ్ కలర్ చూస్ చేసుకొని సో లైట్గా అప్లై చేసేస్తుంది. వితౌట్ బ్రష్ అప్లై చేస్తుంది. బ్రష్ లేకపోయినా కూడా బాగానే మేనేజ్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్డ్ బ్యూటీషియన్ లాగా. జస్ట్ చిన్నపిల్లలు అయినా కానీ ఈ జనరేషన్లో బాగా రెడీ అవుతున్నారు కదా. సో వాళ్ళకే బోల్డంత తెలుసు, మనకన్నా కూడా మన సైడ్. అసలు మాకైతే మేకప్ అయితే ఇష్టం ఉండేది కాదు. చిన్నపిల్లలకి ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది, కానీ యాజ్ ఎ కూచిపూడి డాన్సర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు మేకప్ లేకపోతే అస్సలు బాగోదు కదా. సో లుక్ అనేది బాగుండదు. తిను ఫైనల్గా సింపుల్ హారం అండ్ జుమ్కా పెట్టుకొని రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. సో ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం రండి.
సో ఈ డ్యాన్స్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ డ్యాన్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు అప్డేట్స్ ఈజీగా వస్తూ ఉంటాయి. సో ఈ బ్లూపర్స్లో బాగా చేసిందా, డ్యాన్స్ మెయిన్ వీడియోలో బాగా చేసిందో కూడా కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ బ్లూపర్స్లో ద మెయిన్ థింగ్ ఏంటంటే మర్చిపోయా ఈజ్ అ పర్సనల్ వర్డ్ అనమాట. ఈజ్ పర్సనల్ ఫర్ మై స్వీటీ. ఆ వర్డ్ లేకుండా ఏ డ్యాన్స్ వీడియో ఉండదు. సో బట్ ఆఫ్ కోర్స్ చిన్నపిల్లలు కదా, మర్చిపోతూ ఉంటారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఎవ్రీ మండే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. అలానే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో 2 more వస్తే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతారనమాట. సో ఫైనల్లీ వీ రీచ్ 2000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ వల్లే 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాము. సో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో ఇప్పటి వరకు మిక్స్డ్ వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. కమింగ్ ఫార్వర్డ్ ఇంకా ఓన్లీ డ్యాన్స్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా కుదిరితే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. కీప్ సపోర్టింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము మరిన్ని మోర్ డ్యాన్స్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.